పర్చూరు నియోజకవర్గంలో నూతన వైసీపీ ఇన్ఛార్జిగా గాదే మధుసూదన్ రెడ్డికి అక్కడ సమన్వయకర్తగా కూడా ఆయన నియమించడం కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గాదే వెంకటరెడ్డి ఫ్యామిలీ అదేవిధంగా మధుసూదన్ రెడ్డి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఫుల్ ఖుషి అవుతా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఆయన గాదే వెంకటరెడ్డి గారు పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఆయన రాజకీయ జీవితం అక్కడే ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దాదాపుగా 9 సార్లు పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఆయన పోటీ చేయడం జరిగింది. 1967లో ఆయన విజయదుందుబి మోగించడం జరిగింది. తర్వాత 91, 94 బైపోల్లో కూడా ఆయన భారీగా కూడా అక్కడ మెజార్టీతో గెలవటం, మంత్రి అవటం కూడా గాదే వెంకటరెడ్డి గారిని మనం చూస్తాం. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, గాదే వెంకటరెడ్డి వీళ్ళ మధ్య జరిగిన కొంత ఆసక్తి పోరులో కూడా అప్పట్లో గాదే వెంకటరెడ్డి కొంత ఓటమి చవి చూడటం జరిగింది. సో దాదాపుగా పర్చూరు కాన్స్టిట్యున్సీ అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న నేతలకు తెలియకపోవచ్చు, కానీ మనకి 1999 వరకు 1967 నుంచి 99 వరకు కూడా 9 సార్లు కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా కూడా గాదే వెంకటరెడ్డిని అక్కడ చెప్పుకుంటా ఉంటారు. దాంట్లో 3 సార్లు కూడా ఆయన విజయదుందుబి మోగించడం జరిగింది. అయితే నేటి తరం రాజకీయాలకు కూడా ఆయన కుమారుడు మధుసూదన్ రెడ్డిని కూడా రాజకీయ ఆరంగేటం చేస్తూ కూడా ఆయన బిఫోర్ ఎలక్షన్ 2024 ఎలక్షన్ కూడా ఆయన రేపల్లిలో అబ్జర్వర్గా కూడా మధుసూదన్ రెడ్డి గారు కూడా పనిచేసినట్లుగా కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో దాదాపుగా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ. సో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా దానికి కొంత రెడ్డి బలం కూడా కనుక తోడైతే పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా భారీగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాదే వెంకటరెడ్డి గారిని కూడా ఆయన మీద నమ్మకంతో, ఎందుకంటే పెద్ద ఆయన అడుగుజాడల్లో కనుక మధుసూదన్ రెడ్డి గారు కనుక నడుస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కనుక మిళితం చేసుకొని ముందుకు కనుకపోతే రాబోయే రోజుల్లో పర్చూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి మంచి జోష్ వస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే గట్టిగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పర్చూరు కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఒక గత పాలిటిక్స్ వేరు, పెద్ద వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు పాలిటిక్స్ పక్కన కనుక పెడితే మనకి వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా 2000 మనకి 14, 2019, 2024, 2014లో కూడా మనకి అక్కడ భరత్ పోటీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది. ఆయన ఏలూరు సాంబశివరావు గారి మీద ఓడిపోయి రాజకీయ సన్యాసం తీసుకోవడం జరిగింది. మరి 2024 ఎన్నికల్లో కూడా ఎడం బాలాజీ గారు పోటీ చేసి అక్కడ ఓటమి పాలవటం జరిగింది. ఇప్పుడున్న ఏలూరు సాంబశివరావుకు కరెక్ట్ పర్సన్ ఏలూరు సాంబశివరావును గట్టిగా ఢీ కొనాలంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఫ్యామిలీకే అది సాధ్యమవుతుంది. సో దానిని బలంగా నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఆయన గాదే వెంకటరెడ్డి గారిని కూడా ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఉంచుతూ కూడా మధుసూదన్ రెడ్డి గారిని అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరింత యాక్టివ్గా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో వైసీపీ ముందుకు పోవాలని కూడా కొంతమంది అయితే పెద్ద ఆయన ఫ్యాన్స్, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి ఫ్యాన్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అయితే బలంగా కోరుకుంటా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో మధుసూదన్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతాడు అనేది కూడా మరి వెయిట్ చేయాలి మరి.